ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నది వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ వెరీ ఫేమస్ వెయిట్ లాస్ మెథడ్స్. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఇప్పుడు ఇండియాలోనూ కూడా బాగా ఫేమస్ అవుతుంది. అయితే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, ఇది ఎలా చేయాలి, దీన్ని ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, దీన్ని వేరే ఏ డైట్ కాంబినేషన్స్తో చేస్తే కరెక్ట్గా పనిచేస్తుందని ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అందులోని పేరులోనే ఉన్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే అది కంప్లీట్ ఫాస్టింగ్ కాదు. ఇంటర్మీడియట్ అంటే ఆన్ అండ్ ఆఫ్. కొంతసేపు ఫాస్టింగ్ చేసి కొంతసేపు ఆహారం తినే సమయాన్ని మనం ఒక రోజులో కేటాయించుకోవడాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. అంతేకాకుండా మీరు ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ చేస్తారా, లేకపోతే వీక్లీ 2 days ఫాస్టింగ్ చేస్తారా, మంత్లీ ఇన్ని రోజులను పెట్టుకొని ఫాస్టింగ్ చేస్తారా అన్నది మీ ఇష్టం. కాకపోతే వన్ ఆఫ్ ద ఫేమస్ మెథడ్స్ ఏంటంటే ఒకే రోజులో కొన్ని గంటలు మనం ఫాస్టింగ్ కేటాయించి కొన్ని గంటలు ఆహారం తీసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇది కొన్ని గంటలు ఆహారం ఎప్పుడు ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు మనం శరీరాన్ని ఫాస్టింగ్లో పెట్టాలి అనడానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. అదేంటంటే 18 hours ఫాస్టింగ్ విండో అని, 16 hours ఫాస్టింగ్ విండో అని, 21 hours ఫాస్టింగ్ విండో, లేదంటే 24 hours ఫాస్టింగ్ విండో, 36 hours ఫాస్టింగ్ విండో, 48 hours, 72 hours కూడా మనం శరీరాన్ని ఫాస్టింగ్లో పెట్టి మళ్ళీ నార్మల్ చేసేయచ్చు. అయితే ఈ నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నవి మనం డైలీ కానీ ఈ ఫాస్టింగ్ ఇన్కార్పొరేట్ చేసుకుందాం అనుకున్నట్టయితే 16 to 18 hours ఫాస్టింగ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ మెథడ్స్. అంటే మనకు తెలియకుండానే రోజు సుమారుగా 10 నుంచి 12 గంటలు ఫాస్టింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా అంటే మనం ముందు రోజు డిన్నర్ తీసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి మధ్య ఉండే సమయంలో మనం ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఈ ఫాస్టింగ్ సమయంలో మన శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా రిపేర్ వర్క్స్ అన్ని కూడా మనం స్లీప్లో ఉంటాం కదా, అప్పుడు వన్స్ డైజెషన్ కంప్లీట్ అయిపోయాక బాడీకి మంచిగా ఒక 4-5 hours స్లీప్లో కూడా మంచి టైం దొరుకుతుంది. ఎంటీ స్టమక్తో మన శరీరం ఉండడం వల్ల అది రిపేర్ వర్క్స్ అన్నీ చేసుకోవడం అని కూడా చేస్తున్నాం. దీన్ని మనం ఉదయమే లెగిచి అదే రిపేర్ ప్రాసెస్లో ఉన్నప్పుడు అదే ఫాస్టింగ్ మినిట్స్ మనం ఇంకా కంటిన్యూ చేయాలంటే మన శరీరానికి అదే ఫాస్టింగ్ విండోని ఇంకా మనం పెంచాలి. అంటే లెగ్గానే ఆహారం తినేయకుండా, నిద్ర లెగ్గానే ఉదయం ఆహారం తినేయకుండా కొంతసేపు వేచి ఉండాలి. అది ఎన్ని గంటలు మీరు తింటారు అన్నది డిపెండ్స్. ఇనీషియల్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు 8కి మీరు డిన్నర్ ఫినిష్ చేశారంటే నెక్స్ట్ డే మార్నింగ్ 8కి 12 hours ఎనీవే అయింది, ఇంకొక 2 hours ఎక్స్టెండ్ చేయండి, అంటే 14 hours విండో క్రియేట్ చేశారు. ఈ 14 hours విండోని ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. తర్వాత ఇంకొక 1 hour పెంచండి ఆ విండోని, ఇంకొక 1 hour, అట్లా మీరు 16 hours తీసుకెళ్ళండి. అంటే 8 to 8 + 4 మీకు 12 o'clock ఆఫ్టర్నూన్ మీరు డైరెక్ట్గా లంచ్ బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేయొచ్చు. ఈ 16 hours విండో కూడా కాకుండా కొన్ని రోజులు మీ శరీరాన్ని ట్రైన్ చేశాక 18 hours విండోలోకి తీసుకెళ్తే, అంటే ముందు రోజు 8 o'clock మీరు డిన్నర్ చేస్తే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 2 o'clock మీరు ఫుడ్ తీసుకుంటారు అనమాట. ఈ మధ్యలో అంతా మీరు ఫాస్టింగ్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే ఈ పీరియడ్లో మీరు ఏమైనా తాగొచ్చా తాగకూడదా అన్నదానికి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవచ్చు, అది కూడా షుగర్ లేకుండా ఉన్నవి. అంటే లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గ్రీన్ టీ తీసుకోవచ్చు, బ్లాక్ టీ తీసుకోవచ్చు. ఇంతేకాకుండా ఇప్పుడు కొందరు కీటోజెనిక్ డైట్స్ చేస్తున్నట్టయితే ఫ్యాట్ కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూప్ కింద మనం ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కీటోజెనిక్ డైట్ కాకుండా నార్మల్ డైట్ మీరు చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నానంటే ఓకే, వెల్ అండ్ గుడ్. యూ కెన్ ఓన్లీ హ్యావ్ గ్రీన్ టీ అండ్ బ్లాక్ టీ. ఇప్పుడు మనం ఎవరెవరు ఇది చేయొచ్చు, అందరూ చేయగలరు. అంటే అన్ని గంటలు ఏమి తినకుండా ఉండాలంటే మనకి జనరల్గా ఉదయం ఆకలి వేయడం స్టార్ట్ అవుతుంది, తర్వాత నీరసం వస్తుందేమో, లేకపోతే ఏం జరుగుతుందని చాలా రకాల భయాలు మన అందరిలో ఉంటాయి. అయితే దీనికి నేను చెప్పేది ఏంటంటే మన బాడీ ఈజ్ హైలీ, అది ఎట్లా అంటే అడాప్టబుల్ మిషన్. అంటే మనం దేనికైనా దానిని అడాప్ట్ చేయగలం. ఎందుకంటే మన ఆల్రెడీ డిఎన్ఏలో ఆ అడాప్టబిలిటీ అన్నది ఎస్పెషల్లీ ఫర్ ఫాస్టింగ్ ఆల్రెడీ మనకి జెనెటికల్గా ఆ క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే మన హ్యూమన్ ఎవల్యూషన్లోనే మనం హంటగేదరర్స్గా చాలా thousands of years యాజ్ ఎ హ్యూమన్ స్పీసీస్ మనం ఉన్నప్పుడు అప్పుడు ప్రిజర్వేటివ్ మెకానిజమ్స్ లేవు మన దగ్గర. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫ్రిడ్జెస్ లేకపోతే ఫ్రీజర్స్ ఇలాంటి టెక్నాలజీ లేదు. కాబట్టి ఆహారం దొరికినప్పుడు శుభ్రంగా తినడం, మళ్ళీ అది పాడైపోతుంది కాబట్టి, కుళ్ళిపోతుంది కాబట్టి వీలైనంత వరకు తినేసి మళ్ళీ ఆహారం ఎప్పుడు దొరుకుతుందో తెలియని పరిస్థితిలో మళ్ళీ వేటాడి ఆహారం వస్తేనే కానీ తినే పరిస్థితి లేదు కాబట్టి అన్ని రోజులు మళ్ళీ ఆహారం వచ్చేంత వరకు ఫాస్టింగ్లో ఉండడం అనేది జరిగింది. అంటే ఈ ప్రాసెస్లో తెలియకుండానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మన జెనెటికల్గా మనకి అలవాటు ఉంది. ఇప్పుడు
ఈ రోజుల్లో మనం ఫాస్టింగ్ అన్నది అసలు చేయకుండా, ఫాస్టింగ్ జోలికి వెళ్ళకుండా మనకు వెచ్చలవిడిగా ఆహారం బయట దొరుకుతూ ఉండడం వల్ల దాన్ని తినేసి ఎప్పుడు అసలు ఫాస్టింగ్ అంటే మన శరీరం మర్చిపోయిన స్థితికి దాన్ని తీసుకెళ్ళిపోయి లావ్ అయిపోయి ఫ్యాట్ అక్యుములేషన్ చేసేసుకొని డయాబెటీస్ వచ్చేసి అదర్ హార్మోనల్ ఇష్యూస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ తెచ్చుకోవడం జరుగుతుంది మనం. సో ఈ ఫాస్టింగ్ని మన శరీరానికి అలవాటు ఉంది కాబట్టి మీరు ఫాస్టింగ్ని ఈజీగా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఇనీషియల్గా మీకు అలవాటు ఉదయమే బ్రేక్ఫాస్ట్ చేయడం అలవాటు కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ ఆ టైంలో గ్రీన్ టీనో లేకపోతే బ్లాక్ టీనో తీసుకోవడం ద్వారా మీరు ఆకలిని పోస్ట్పోన్ చేసి మళ్ళీ 2 రోజులు ఎప్పుడైతే పోస్ట్పోన్ చేశారో 3వ రోజుని అంత త్వరగా మీకు ఆకలి వేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం కష్టం. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వీళ్ళు తీసుకున్న ఆహారం సెల్స్కి సరిగ్గా చేరకపోవడం వల్ల వీళ్ళకి ఎప్పుడు ఆకలిగా ఉండడం, నీరసంగా ఉండడం, గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేషన్ ఉండడం అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఫాస్టింగ్ చేస్తే గ్లూకోజ్ లెవెల్స్ డ్రాస్టికల్గా డ్రాప్ అయిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా వీళ్ళు ఆల్రెడీ ఈ షుగర్ ఓరియంటెడ్ ట్యాబ్లెట్స్ అవ్వచ్చు, ఇన్సులిన్ అవ్వచ్చు తీసుకునే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఫాస్టింగ్ ఉండడం చాలా కష్టం, చేయకూడదు కూడా. మీరు ఇది ఎట్లా అంటే ఇప్పుడు మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఫుడ్ తినాలి, ఫుడ్ తినకపోతే ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే పర్లేదు, అది కూడా మీకు కొన్ని రోజులు టైం పడుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే నేను చెప్తున్నానో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీకు పోయినంత వరకు మీరు యూ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవాలంటే మనం ఏం చేయాలి? కీటోజెనిక్ డైట్స్ చేయాలి. సో ఇనీషియల్గా మీకు ఆల్రెడీ డయాబెటీస్, బీపీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒబెసిటీ ఉంటే మీరు కొన్ని రోజులు కీటోజెనిక్ డైట్ చేసి, అంటే నెల రోజులు చేస్తారా, 45 days చేస్తారా, 2 months 3 months మీ ఇష్టం, కొన్ని రోజులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విత్ కీటోజెనిక్ డైట్ కాంబినేషన్లో చేసి అప్పుడు మీరు ఆ కీటోజెనిక్ డైట్ అయిపోయాక, మీ వెయిట్ లాస్ అయిపోయాక, మీ మెటబాలిక్ ఇష్యూస్ అన్ని తగ్గిపోయినాక మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో పెట్టండి బాడీని. అప్పుడు మీరు కావాలంటే కార్బ్స్ ఇవ్వచ్చు, అది కూడా హోల్ కార్బ్స్. అంతేకాకుండా తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్, ఎక్కువ మొత్తంలో కర్రీ తీసుకోవడం, అది కూడా రోజుకి 2 పూటలు తినడం. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనం చాలా వెయిట్ లాస్ అయ్యి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో అదండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇందులో మీరు ఎలా చేస్తారన్నది మీ ఇష్టం, బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ఫాస్టింగ్ స్లాట్ అన్నది మన డైలీ డేలో ఏదో ఒక టైంలో మీరు మినిమం 16 గంటలకు తక్కువ కాకుండా ఫిక్స్ చేయండి. వాటర్ కన్సంప్షన్ ఎక్కువ చేయండి. ఆ టైంలో మీకున్న ఫ్లష్ అయిపోతే మీకున్న మలినాలన్నీ కూడా శరీరం నుంచి ఎంతో ఆరోగ్యంగా హెల్తీగా ఉండడమే కాకుండా వెయిట్ లాస్ కూడా అవుతారు. దీంతోపాటు కీటోజెనిక్ డైట్ని ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే ఇంక వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. సో అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మీకు ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే నాకు కింద ఆ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.